వెలిసెను గర్భంలో అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు లోకంతో పని ఎందుకు తనకు దేవుని పనులే ముఖ్యం తనకు క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే అరణ్యంలో కేకలు వేయు యోహానుకు శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పుల వారును విప్పి అర్హతే తనకు లేదని తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని తనని తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని లలలా 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 ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో కనిన వారిలో గొప్పవాడు యోహానే ముందుగానే మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే లేఖనాలలోనివే చేయుటకు వచ్చిన వాడే రాబోవు ఎలియా అనిపించుకొనెను ఇతడే లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభుని గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపు పిల్లల హృదయము తండ్రుల వైపు మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు తండ్రుల హృదయము పిల్లల వైపు పిల్లల హృదయము తండ్రుల వైపు మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు లలలా ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను